హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్లో మరో రెగ్యులర్ రైలు అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ రెగ్యులర్ రైలు అనేది ఎక్స్ప్రెస్ కాదు, సూపర్ ఫాస్ట్ కాదు, ఒక ప్యాసింజర్ రైలు అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే గుంతకల్లు, నంద్యాల ఈ రెండు ప్రాంతాలలో మనకి ప్రస్తుతం ఉదయం పూట ప్రయాణించే రైళ్ల యొక్క సంఖ్య అనేది ఏమీ లేదు. ఈ రాత్రి సమయంలోనే రైళ్లు అనేవి అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతాలలో విద్యార్థులు అలాగే ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఇంకా సాధారణ ప్రయాణికులైతే రాత్రిపూట దూరం నుంచి వచ్చే ఈ రైళ్లకి రిజర్వేషన్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా రైల్వే శాఖ గుంతకల్లు వయా నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్డు వరకు ఒక రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బండిని ప్యాసింజర్ కేటగిరీలోకి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే దాని మీద ఇంకా అప్డేట్ అనేది ఇవ్వలేదు. త్వరలోనే అవుతుంది, అంటే సంక్రాంతి ముందుకే అవ్వచ్చు. అయితే ఈ బండి యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైను గుంతకల్లు మార్కాపురం రోడ్డు మధ్యలో మనకి ట్రైన్ నెంబర్ వచ్చేసి 57407గా ఉంటుంది. అలాగే మార్కాపురం రోడ్ గుంతకల్లు మధ్యలో 57408గా ఉంటుంది. ఈ బండి గుంతకల్లు రైల్వే స్టేషన్లో సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. వయా నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్డుకి చేరుకుంటుంది. ఈ బండి నంద్యాలకి రాత్రి 8:30 చేరుకొని 8:35 నంద్యాల నుండి బయలుదేరి రాత్రి 11:30 మార్కాపురం రోడ్డుకి చేరుకుంటుంది ఈ బండి. ఇంకా ఉదయం పూట తిరుగు ప్రయాణంలో మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి ఉదయం 4:30 ఈ బండి బయలుదేరుతుంది. తర్వాత నంద్యాలకి ఉదయం 7:20 చేరుకుంటుంది. 7:25 నంద్యాల నుండి బయలుదేరి గుంతకల్లుకి ఉదయం 10:30 చేరుకుంటుంది. ఉదయం పూట మార్కాపురం రోడ్ నంద్యాల నుంచి గుంతకల్లు వెళ్ళే విద్యార్థులకి అలాగే ఉద్యోగులకి, సాధారణ ప్రయాణికులకి ఈ బండి కన్వెంట్గా ఉంటుంది. అలాగే సాయంత్రం పూట ఇటు గుంతకల్లు నుంచి నంద్యాల మార్కాపురం రోడ్డుకి తిరిగి వచ్చే ప్రయాణికులకి కూడా ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి ఇక్కడ మద్దికేర, పేడకల్లు, డౌన్ జంక్షన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, తర్వాత నంద్యాల రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఆ తర్వాత గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవపల్లి, జోగంబోట్ల, కృష్ణాపురం, తర్వాత కంబం, తూర్లపాడు స్టేషన్ల మీదుగా ఈ బండి మార్కాపురం రోడ్డుకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ బండికి ఇవే స్టాపేజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి, ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. సంక్రాంతి ముందుగానే వచ్చే అవకాశం అనేది ఉంది. చూద్దాం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ రెగ్యులర్ రైలుని ప్రారంభించడం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.